మన దేశంలో కూడా ఎయిర్ టాక్సీస్ అంటే గాల్లో టాక్సీస్ అన్నమాట. ఎయిర్ టాక్సీస్ వస్తున్నాయి. గోవాలో 2029 కల్లా ఎయిర్ టాక్సీస్ రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా రిసార్ట్స్ కి లేకపోతే హోటల్స్ కి డ్రాప్ చేసే విధంగా. గోవా సార్లా ఏవియేషన్ వాళ్ళతో డీల్ బ్రేక్ చేశారు అండ్ ఒక సైన్ చేశారు. ఏంటంటే 2029 కల్లా ఇది ఇంప్లిమెంట్ చేస్తాము గోవాలో అని చెప్పి ప్రస్తుతానికి సార్లా ఏవియేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. అయితే దీంట్లో మొత్తం 6 వెళ్ళొచ్చంట. 680 kgs 160 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళుతుంది ఈచ్ వెహికల్ అన్నమాట. సో ఇది ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి ఆర్ఎల్స్ రిసార్ట్ కి వెళ్లే విధంగా, సో దట్ ఈ ట్రాఫిక్ మొత్తాన్ని కంజెషన్ ని తగ్గించే విధంగా హెల్ప్ అవుతుంది ఇది అని చెప్తున్నారు. దిస్ ఇస్ రియల్లీ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. అదే విధంగా ఈజీ ఏం కాదు. ఇప్పుడు అవి పెరిగిపోయినాయి అనుకోండి, అక్కడ కూడా పెరిగిపోతాయి కదా. డబ్బున్నోళ్ళు పెరిగిపోతున్నారు. ఒకవేళ అది కూడా రైడింగ్ సిస్టమ్ లాగా వచ్చేసింది అనుకోండి, అది కూడా పెరిగిపోతాయి. రేట్ ఎక్కువైనా కానీ ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటే వస్తారు. అయితే అక్కడ కూడా లైక్ ఏరోప్లేన్స్ ఎలా అయితే వెళ్తున్నాయి, అక్కడ కూడా ఒక నావిగేషన్ సిస్టమ్ అనేది రావాలి. ఒకదానికి గుద్దుకోకుండా అట్ ద సేమ్ టైం బిఫోర్ దట్ టేక్ ఆఫ్ వర్టికల్ గా లెగుస్తాయి కదా. ఏరోప్లేన్ లాగా ఇలా వెళ్ళవు, హారిజంటల్ కాదు, వర్టికల్ గా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ రెండు అవుతాయి కదా. అండ్ ఈ టెస్ట్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సక్సెస్ఫుల్ గా అవ్వాలి అండ్ ఎనీ క్యాజువాలిటీస్ ఉండకూడదు అండ్ ఇట్ షుడ్ రన్ ఫర్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం. ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా. సో